ఏదైతే కేబీఆర్ ఉందో హైదరాబాద్కి లంగ్స్ ఊపిరితిత్తులు ఏదైతే ఉందో దాని బఫర్ జోన్కి ఆటంకం వచ్చింది. అది డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఇంకోటి కానీ ఆ ఆటంకం వచ్చినందుకు మేము సిటిజన్స్ ఎవరైతే కేబీఆర్ మీద డిపెండెంట్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఉన్నారో ముందుకు వచ్చేసి ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద మొన్నటి నుంచి పీస్ఫుల్ ప్రొటెస్ట్, పీస్ఫుల్ గ్యాదరింగ్ చేస్తూ ఉన్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బఫర్ జోన్లో ఉన్న చెట్లని నరకడం మాకు చాలా బాధాకరమైన విషయము. ఆల్రెడీ 100,000 చెట్లని నరికేశారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాము అని ఒక సిగ్గుచేటు నాకైతే పర్సనలీ నేను న్యూస్ చూసిన ప్రతిసారి ఆ సిగ్గుచేటుతోనే ముందుకు రావడము, వాలంటీరింగ్ చేయడము, ఎండలో బయటకు వచ్చి ఈరోజు తిరగాల్సిన అవసరం లేదు ఉద్యోగం పక్కన పెట్టేసేసి ప్యూర్లీ బికాస్ నెక్స్ట్ జనరేషన్కి ఏ మొహం చూపిస్తాము అంటే హైదరాబాద్కి కావాల్సిన ఆక్సిజన్, హైదరాబాద్ కావాల్సిన గ్రీన్ కవర్ని మనం చంపేసుకొని మనం ఎలా చేస్తాము అని. సో ఇది మాట్లాడినప్పుడు చాలామంది ఒక చిన్న ప్రశ్న అడుగుతారు, ఏంటి అంటే ప్రస్తుత డెవలప్మెంట్ యాక్టివిటీ లోపల అవ్వట్లేదు కదా అని. కానీ ప్రతి ఎకలాజికల్ ఏరియాకి ఒక బఫర్ జోన్ ఉంటుంది. అది ఆ బఫర్ జోన్ డిస్టర్బ్ అయిన రోజు లోపల ఉన్న ఏరియాస్ కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ పడతాయి. ఎందుకంటే మనం ఒక్కసారి బౌండరీ వేసిన తర్వాత లోపల నిమల్కి ఏం తెలుస్తుందండి ఇది బౌండరీ, ఇది దాటొద్దు అని చెప్పేసి, లేదంటే లోపల ఉండే చెట్లకి ఏం తెలుసు, అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వెళ్ళే వాటికి ఏం తెలుసు ఇది బౌండరీ, నేను లోపలికి అటు ఇటు వెళ్ళొద్దు అని చెప్పేసి. సో ఒక్కసారి ఆ ట్రాఫిక్, ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ జరుగుతుంది. దానివల్ల లోపల ఉన్న చెట్లకి, జీవరాశులకి ఆటంకాలు కలుగుతాయి. అల్టిమేట్లీ ఒక 5-10 సంవత్సరాల్లో కేబీఆర్ ఎడారిగా మారొచ్చు. సో ఇది మారొచ్చు అనేది కూడా మేము మన హిస్టారికల్గా చూసుకున్న వాటి నుంచి చెప్తున్నాం. కానీ దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది లేదు. సో ఇప్పుడు అది లేకుండా మనము ఇది మంచి ఇది చెడు అని కూడా చెప్పలేదు. ప్రభుత్వం మంచి అని చెప్పలేదు, మనం చెడు అని చెప్పలేము. సో అది ఎక్కడ, ఆ డాక్యుమెంట్ ఎక్కడ అనేది మన ముఖ్య. అది లేకుండా మనం చెట్లను నరకడం అనేది సిటీకి జరుగుతున్న నష్టము, దాని మీదే మన పోరాటము. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఏంటి అంటే ఈ చెట్లు నరకడం ఆపేసేయండి, ఎందుకంటే 1000 చెట్లు నరికేశారు. మీరు తెలంగాణ భవన్ ముందు చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ కొన్ని 100 చెట్లు చాలా థిక్ డెన్స్, అట్లీస్ట్ 30-40 సంవత్సరాల చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా కట్ చేసేసి ఎడారి ప్రాంతంగా మార్చేశారు. దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఆక్సిజన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆక్సిజన్ బయటకు రావడము, కార్బన్ డైఆక్సైడ్ లోపల కూడా ఆగుతుంది. సో ఇది జనాలకు జరిగే నష్టం కదా. యాజ్ జనంలో భాగంగా నేను ముందుకు వచ్చి వాలంటీరింగ్ చేస్తున్న ఇదండి. గవర్నమెంట్కి తెలీదా అనే దాని మీద అదొక పెద్ద సబ్జెక్ట్, అది దాని గురించి మాట్లాడాలి అంటే. కానీ డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు. వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేయాలి, జనాల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి. కానీ ఏదైనా సైంటిఫిక్గా చేయకపోతే ముందు వచ్చే తరాలు ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ఆ రోజు తప్పు చేశాము అనే డెసిషన్ వరకు రాకూడదు. అప్పటి వరకు వచ్చినప్పుడు ఆ పొలిటికల్ పార్టీ ఉండకపోవచ్చు, కానీ సిటిజన్స్గా మనం అక్కడే ఉంటాము. సో మనము ఢిల్లీ లాంటి సిటీ లాగా అయిపోయి ప్రతి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్, ప్రతి ఇంట్లో ఎయిర్ కండిషనర్ పెట్టుకునే స్టేజ్కి దిగజారద్దు అనేది మా వాదన. సో ఇప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు. మేము చేస్తుంది ఏంటంటే మమ్మల్ని కూడా మీ డెవలప్మెంట్ కార్యాచరణలో భాగం చేయండి. యాజ్ ఎ సిటిజన్, కేబీఆర్ని వాడుకునే సిటిజన్గా లేదా ఆ ఏరియాలో ఉండే సిటిజన్గా మాకు ఇంత నష్టం జరగవచ్చు అనే దాని మీద మమ్మల్ని భాగం చేయండి. మేము మా పాయింట్స్ షేర్ చేస్తాము. నచ్చితే దాన్ని ఇన్కార్పొరేట్ చేయండి. అది మాత్రమే మా వాదన. కానీ మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అనేది మా వాదన కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు కూడా ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గించాలి అదే ఇంటెన్షన్తో చేస్తుండొచ్చు. కానీ ఎట్ వాట్ కాస్ట్, అది మోర్ ఇంపార్టెంట్. ఎట్ వాట్ కాస్ట్? ఒకవేళ సిటీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ట్రాఫిక్లో నేను ఆఫీస్కి ముందుగా వెళ్ళినా కూడా ఏం లాభం, ఇంటికి రిటర్న్ వచ్చినా కూడా ఏం లాభం, నాకు ఇంట్లో ఏసీ వేసుకోకుండా ఉండలేని అనే పరిస్థితి వచ్చింది అంటే ఏం లాభం, రైట్? అండర్ గ్రౌండ్ వాటర్ ఇప్పుడు మాదాపూర్లో ఉండేవాడిని నేను, ఎవ్రీడే ట్యాంకర్ వేసుకోవాలి. ఎవ్రీడే 500 ఎక్కడి నుంచి వేస్తాము? అది మధ్యతరగతి కుటుంబాలు మ్యాక్సిమం ఉండే సొసైటీలో ఎక్కడ పాసిబుల్? ఆ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సో అలాంటి సిచ్యువేషన్ మనం మిగతా ఏరియాస్లో కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి గ్రీన్ కవర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఫారెస్ట్లు అనేవి గ్రౌండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచే ఒక నేచర్ యొక్క బ్యూటిఫుల్ క్రియేషన్. దాన్ని మనం డిస్టర్బ్ చేసాము అంటే మనం సూసైడ్ చేసుకున్నట్టే. ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో మనం చేస్తున్న నష్టం మాత్రం మనకు కనిపిస్తుంది. నేనేదో సైంటిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్పట్లేదు, మనం చాలా సిటీస్ని చూసాము, అదే జరగబోతుంది. అందుకే మా ఒక్క పోరాటం, అందుకే ఇది మేమందరం స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోరాడడానికి రీజన్ ఏంటంటే రేపు మా కుటుంబాలు, మా పిల్లలు, మా ముందుకు వచ్చే తరాలు సఫర్ అవ్వకుండా ఉండాలి అని ఒక చిన్న ఆకాంక్ష, కోరిక.